అందరికీ నమస్కారం. ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. మ్యూచువల్ ఫండ్స్ అనేవి వన్ ఆఫ్ ద బెస్ట్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. ఈ మ్యూచువల్ ఫండ్స్లో చాలా రకాలు ఉన్నాయి. డెట్ ఫండ్స్ అని, ఈక్విటీ ఫండ్స్ అని, బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్ అని, అదేవిధంగా ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ అని చాలా రకాలు ఉన్నాయి. ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో చూసుకున్నట్లయితే మళ్ళీ దానిలో కూడా చాలా రకాలు ఉన్నాయి. లార్జ్ క్యాప్ ఫండ్స్ అని, మిడ్ క్యాప్ ఫండ్స్ అని, స్మాల్ క్యాప్ ఫండ్స్ అని, ఎక్సెట్రా. ఈరోజు ఈ వీడియోలో 2021లో మన డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి బెస్ట్ అయిన స్మాల్ క్యాప్ ఫండ్స్ని సజెస్ట్ చేయబోతున్నా. టాప్ 5 ఫండ్స్ గురించి చెప్పబోతున్నా. అవన్నీ ఏంటో తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు స్మాల్ క్యాప్ ఫండ్స్ అంటే ఏంటంటే మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఎవరెవరైతే పర్టికులర్ ఏఎంసీలో స్మాల్ క్యాప్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకుంటారో ఆ డబ్బుని అంతటిని, అంటే ఎవరెవరైతే స్మాల్ క్యాప్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకున్నారో ఆ డబ్బుని ఫండ్ మేనేజర్ చేతిలో పెడతారు. సో ఇక్కడ ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడంటే ఈ రకంగా పూల్ అయిన డబ్బుల్లో మినిమం 65% ఆఫ్ ద అమౌంట్ని స్మాల్ క్యాప్ స్టాక్స్లో పెట్టుబడి పెడుతూ ఉంటాడు. అందుకని చెప్పే ఈ ఫండ్స్కి స్మాల్ క్యాప్ ఫండ్స్ అని చెప్పి పేరు వచ్చింది. అసలు స్మాల్ క్యాప్ స్టాక్స్ అంటే ఏ కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 5,000 crores కన్నా తక్కువ ఉందో ఆ కంపెనీస్కి సంబంధించిన స్టాక్స్ అన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్ అవుతాయి. అసలు ఏది లార్జ్ క్యాప్ స్టాకు, ఏది మిడ్ క్యాప్ స్టాకు, ఏది స్మాల్ క్యాప్ స్టాక్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ మీద ఆధారపడి ఉంటుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే టోటల్ నంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ ఇంటూ ప్రెజెంట్ షేర్ ప్రైస్. ఆల్రెడీ చెప్పాను కదా, ఏ కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 5,000 కోట్ల కన్నా తక్కువ ఉందో అవన్నీ స్మాల్ క్యాప్ స్టాక్సే. సో ఆ స్టాక్స్లో ఎక్కువగా పెట్టుబడి పెడుతుంటాడు. ఇప్పుడు బెస్ట్ అయిన టాప్ 5 ఫండ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఏంటంటే యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ అనమాట. సో ఈ ఫండ్ యొక్క ఎన్ఏవి చూసుకున్నట్లయితే 47.69 రూపీస్గా ఉంది. ఎన్ఏవి అంటే ఏంటంటే స్టాక్ మార్కెట్లో షేర్ ప్రైస్ అలాగా, మ్యూచువల్ ఫండ్స్లో అంటే పర్టికులర్ ఫండ్లో ఎన్ఏవి అలా అనమాట. మీరు ఎంతైతే డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తారో డివైడెడ్ బై ఎన్ఏవి అన్ని యూనిట్స్ అనేవి మీ పోర్ట్ఫోలియోలో యాడ్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ ఫండ్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే 4,165 crores అండ్ ఎక్స్పెన్స్ రేషియో చూసుకున్నట్లయితే 0.39%గా ఉంది. ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటంటే కమిషన్ అని చెప్పుకోవచ్చు. ఎవరికి? ఆ పర్టికులర్ ఏఎంసీకి, అదేవిధంగా ఫండ్ మేనేజర్కి. ఫండ్ మేనేజర్ మన కోసం ఫ్రీగా పనిచేయడు కదా, అతనికి కూడా శాలరీ కావాలి, అతనికి కూడా డబ్బు కావాలి. సో ఈ ఎక్స్పెన్స్ రేషియో అనేది అతనికి వెళ్తుంది అనమాట. ఎంతంటే 0.39%. చాలామంది అనుకుంటూ ఉంటారు నేను 1,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1,000 రూపాయల్లో ఆ డబ్బుని కట్ చేసుకొని ఫండ్ మేనేజర్కి ఇస్తాడేమో అనుకుంటారు. కాదండి, మీకు ఎంతైతే రిటర్న్స్ వస్తూ ఉన్నాయో ఆ రిటర్న్స్లో 0.39% అన్నది ఫండ్ మేనేజర్కి వెళ్తూ ఉంటుంది. అదేవిధంగా రేటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే క్రిసల్ వాళ్ళు ఈ ఫండ్కి 4 స్టార్ రేటింగ్ ఇచ్చారు. సాధారణంగా 5 స్టార్ ఉండాలి. మొన్నటి వరకు 5 స్టార్ ఉండేది, రీసెంట్గానే అది 4 స్టార్కి వచ్చిందనమాట. అదేవిధంగా ఈ వెబ్సైట్ చూసుకున్నట్లయితే మనీ కంట్రోల్ వెబ్సైట్ అనమాట. దీంట్లో ప్రతి ఒక్క ఫండ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే చెప్పాను కదా అని చెప్పి డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోకూడదు. స్కీమ్ డీటెయిల్స్లోకి వెళ్ళండి. ఇక్కడ కనపడుతుందా? స్కీమ్ డీటెయిల్స్లోకి వెళ్ళగానే ఈ ఫండ్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు, అదేనండి ఫండ్ మేనేజర్ ఎవరో మీకు తెలుస్తుంది. ఫండ్ మేనేజర్ ఎవరంటే ఈ ఫండ్కి ఇద్దరున్నారు. స్కీమ్ డీటెయిల్స్ దగ్గర ఉంది చూడండి, ఫండ్ మేనేజర్స్ హితేష్ దాస్, అదేవిధంగా అనుపమ్ తివారీ. వీళ్ళిద్దరూ ఈ ఫండ్ని మేనేజ్ చేస్తున్నారు. ఇన్ కేస్ ఈ ఫండ్ మేనేజర్స్ గురించి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారనుకోండి, గూగుల్లోకి వెళ్ళి టైప్ చేయండి, లేదా వీళ్ళ పేరు మీద క్లిక్ చేయగానే వాళ్ళు ఎన్ని ఫండ్స్ని మేనేజ్ చేస్తున్నారు, ఆ ఫండ్స్కి ఎంతెంత రిటర్న్స్ వస్తున్నాయి, ఇదంతా మీకు తెలుస్తుంది అనమాట. చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే అనుపమ్ తివారీ గారు ఇన్ని ఫండ్స్ని మేనేజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఫండ్స్కి క్రిసల్ వాళ్ళు ఎంత రేటింగ్ ఇచ్చారు, వీటికి ఎంతెంత రిటర్న్స్ వస్తున్నాయి, అదంతా కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. మీరు ముందుగా చెక్ చేసుకోవాల్సింది ఎక్స్పెన్స్ రేషియో, అదేవిధంగా రేటింగ్ అండ్ ఫండ్ మేనేజర్ గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే పోర్ట్ఫోలియో. ఈ ఫండ్ మేనేజర్ ఎలాంటి కంపెనీస్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు అది చూసుకోవాలి. ఇక్కడ మీరు కంపెనీస్ అన్ని చూడొచ్చు, గ్యాలక్సీ, టాటా, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, అదేవిధంగా పిఎన్సి ఇన్ఫ్రాటెక్, జేకే సిమెంట్, కెన్ఫిన్ హోమ్స్, జేకే లక్ష్మీ సిమెంట్, సిటీ యూనియన్ బ్యాంక్. ఈ రకమైన కంపెనీస్లో ఇవన్నీ స్మాల్ క్యాప్ కంపెనీస్ అనమాట. ఈ రకమైన కంపెనీస్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. వాటి యొక్క సెక్టార్స్ కూడా చూడొచ్చు మీరు. కెమికల్ సెక్టర్,
కంప్యూటర్ సాఫ్ట్వేర్, సిమెంట్, హాస్పిటల్, హౌసింగ్ ఫైనాన్స్, బ్యాంక్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ చెక్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు రిటర్న్స్ గురించి మాట్లాడుకుందాం. అదే మెయిన్ కదా, ఎంత రిటర్న్స్ వస్తున్నాయో తెలుసుకోవాలి. రిటర్న్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ వస్తాయి అనమాట. ఫస్ట్ రిటర్న్స్ ఏంటంటే లంసమ్. ఎవరైతే లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాటి రిటర్న్స్ అనమాట. మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే 1 వీక్, 1 మంత్, 3 మంత్స్ కాదు, మినిమం లాస్ట్ 1 ఇయర్ నుండి ఎంత రిటర్న్స్ ఇచ్చిందో చూసుకోండి. లాస్ట్ 1 ఇయర్గా చూసుకున్నట్లయితే ఈ ఫండ్ అన్నది ఎంత యాన్యువలైజ్డ్ రిటర్న్స్ ఇచ్చిందంటే 47.46% యాన్యువలైజ్డ్ రిటర్న్స్ ఇచ్చిందనమాట. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే యాన్యువలైజ్డ్ రిటర్న్స్ మాత్రమే, అబ్సల్యూట్ రిటర్న్స్ని చెక్ చేసుకోవద్దు. అదేవిధంగా 2 ఇయర్స్కి చూసుకున్నట్లయితే ఈ ఫండ్ అన్నది లాస్ట్ 2 ఇయర్స్గా ఈ ఫండ్ అన్నది 27%, లాస్ట్ 3 ఇయర్స్గా ఈ ఫండ్ అన్నది 18%, లాస్ట్ 5 ఇయర్స్గా ఈ ఫండ్ అన్నది 20.15% ఆఫ్ ది రిటర్న్స్ని జనరేట్ చేసిందనమాట. చాలా మంచి రిటర్న్స్ అని చెప్పుకోవచ్చు. ఈ రకంగా ప్రతి ఒక్కటి చూడాలి. అదేవిధంగా ఎస్ఐపి క్యాలిక్యులేటర్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఎస్ఐపి క్యాలిక్యులేటర్లో భాగంగా మీరు లాస్ట్ 1 ఇయర్ నుండి 10,000 నెల నెలా పెట్టుబడి పెట్టినట్లయితే ఆ డబ్బు ఇప్పటికీ ఈ రోజుకి ఎంతగా మారేదంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. 12th March 2020 నుండి ఎస్ఐపిని స్టార్ట్ చేసి ప్రతి నెల 10,000 రూపాయలు ఈ సంవత్సరం మార్చ్ 12th రోజు అమ్ముంటే, అప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఈ మార్చ్ 12 నాడు అమ్ముంటే మీకు వచ్చే ప్రాఫిట్ అనేది 46,790 రూపాయలు అయి ఉండేది. అంటే ఈ సంవత్సరం కాలం పాటు మీరు పెట్టుబడి పెట్టింది 1,20,000, మీకు వచ్చిన వాల్యూ టోటల్గా ఆ 1,20,000 కాస్త 166,790 రూపాయలుగా మారింది. అంటే ఓన్లీ ప్రాఫిటే 46,790 రూపాయలు. పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 79.66% రిటర్న్ అన్నది మీకు వచ్చేది. ఈ రిటర్న్స్ అనేవి లాస్ట్ 1 ఇయర్గా, లాస్ట్ 5 ఇయర్గా ఎంత వచ్చినాయో చెప్తున్నా. ఇవే ఫ్యూచర్లో వస్తాయని చెప్పి ఎవ్వరూ చెప్పలేరు. మీ అందరికీ తెలిసిందే, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు ద మార్కెట్ రిస్క్. ఇవి కంప్లీట్గా మార్కెట్ రిస్క్ మీదే ఆధారపడి ఉంటాయి. సో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు గ్రౌండ్ వర్క్ చేయడం, ఈ రకంగా ప్రతిదీ చెక్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. అండ్ నెక్స్ట్ ఫండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. సో ఈ ఫండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రెసెంట్ ఎన్ఏవి అనేది 88.93 రూపీస్గా ఉంది. అదేవిధంగా ఫండ్ సైజ్ చూసుకున్నట్లయితే 7,310 కోట్ల రూపాయల ఫండ్ అనమాట ఇది. అండ్ ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి 0.96%, ఆల్మోస్ట్ 1% ఉంది. అంటే కమిషన్ రూపంలో కట్ అయ్యే అమౌంట్ అనేది ఆల్మోస్ట్ 1%గా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ రేటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఫండ్కి మార్నింగ్ స్టార్ వాళ్ళు కావచ్చు, వాల్యూ రీసెర్చ్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ 5 స్టార్ ఇచ్చారనమాట. అండ్ ఈ ఫండ్ యొక్క ఫండ్ మేనేజర్ ఎవరంటే స్కీమ్ డీటెయిల్స్ సేమ్ ప్రొసీజర్ అండి, ప్రతిదానికి ఒకసారి విన్నారు కదా, ప్రతిదీ సేమ్ అనమాట. ఈ ఫండ్ యొక్క మేనేజర్ ఎవరంటే శ్రీనివాసన్ గారు. అతని గురించి కూడా కంప్లీట్గా నాలెడ్జ్ తెలుసుకోండి. అతను ఎన్ని ఫండ్స్ని మేనేజ్ చేస్తున్నాడు, అతనికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, అతని పాస్ట్ హిస్టరీ ఏంటి, ఇదంతా తెలుసుకోవాలన్నమాట. అండ్ రిటర్న్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఫండ్ అన్నది ఎంత రిటర్న్స్ని జనరేట్ చేసిందంటే లంసమ్ ఇన్వెస్ట్మెంట్కి ఈ ఫండ్ అన్నది లాస్ట్ 1 ఇయర్గా చూసుకున్నట్లయితే 67.28% యాన్యువలైజ్డ్ రిటర్న్స్ని జనరేట్ చేసింది. అదేవిధంగా 2 ఇయర్స్కేమో 26%, 3 ఇయర్స్కేమో 14%, 5 ఇయర్స్కేమో 23.36% ఆఫ్ ద రిటర్న్ని జనరేట్ చేసింది. అదేవిధంగా ఎస్ఐపిస్ గురించి మాట్లాడుకున్నట్లయితే నేను ఎప్పుడు చెప్తుంటా, ఎస్ఐపి ద్వారానే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. యాన్యువలైజ్డ్ రిటర్న్స్ అన్నవి కాస్త ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే కాంపౌండ్ బెనిఫిట్ అన్నది ఎస్ఐపికి వస్తూ ఉంటుందని చెప్తాను కదా. లాస్ట్ 1 ఇయర్ గాను 99.91% యాన్యువలైజ్డ్ రిటర్న్స్ ఇచ్చింది. అదే లంసమ్కి చూసుకున్నట్లయితే 67.28%, కానీ దీనికి 99.99% ఇచ్చిందనమాట. అదేవిధంగా 2 ఇయర్స్కి చూసుకున్నట్లయితే 47%, లాస్ట్ 3 ఇయర్స్కి చూసుకున్నట్లయితే 31%, లాస్ట్ 5 ఇయర్స్కి చూసుకున్నట్లయితే 23.12% ఆఫ్ ద రిటర్న్స్ని జనరేట్ చేసింది. అండ్ ఈ ఫండ్లో కనుక 1 ఇయర్ బ్యాక్, ఒక సంవత్సరం ముందు 10,000 రూపాయలతో ఎస్ఐపిని స్టార్ట్ చేసి 1 ఇయర్ పాటు ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ రోజు కనుక ఆ ఫండ్ని అమ్మినట్లయితే మీరు టోటల్గా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత అండి? 1,20,000 సంవత్సరానికి. అవునా? 1,20,000కి గాను మీకు వచ్చే వాల్యూ ఆ 1,20,000 ఎంతగా మారుతుందంటే 1,77,648 రూపాయలుగా మారేది. అంటే ఒక సంవత్సరానికి మీకు వచ్చిన ప్రాఫిట్ ఎంత, రిటర్న్స్ ఎంత? 57,648 రూపీస్. ఒక సంవత్సరంలో 57,000 రూపాయలు మీకు లాభం వచ్చేది. అంటే యాన్యువలైజ్డ్ రిటర్న్ అనేది 99.91%గా చెప్పుకోవచ్చు.
ఇప్పుడు నెక్స్ట్ ఫండ్ గురించి మాట్లాడుకుందాం. కోటాక్ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. ఈ ఫండ్ యొక్క ఎన్ఏవి చూసుకున్నట్లయితే 133 రూపీస్. అదేవిధంగా ఫండ్ సైజ్ వచ్చేసి 3059 కోట్లు. ఎక్స్పెన్స్ రేషియో 0.6% అనమాట, కాస్త తక్కువే అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రేటింగు వీళ్ళకి క్రిసల్ వాళ్ళు 5 స్టార్ ఇచ్చారనమాట. ఈ స్కీమ్ యొక్క ఫండ్ మేనేజర్ ఎవరంటే మీరు స్క్రీన్ మీద క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ వస్తుంది స్కీమ్ డీటెయిల్స్లోకి వెళ్ళిన తర్వాత చూసారా, పంకజ్ గారు ఈ ఫండ్కి మేనేజర్ అనమాట. అతని హిస్టరీ తెలుసుకోండి. అదేవిధంగా రిటర్న్స్ చూసుకున్నట్లయితే ఈ ఫండ్ అన్నది మంచిగానే రిటర్న్స్ని జనరేట్ చేసిందని చెప్పుకోవచ్చు. లంసమ్కి చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు, లాస్ట్ 1 ఇయర్కి యాన్యువలైజ్డ్ రిటర్న్ అన్నది ఏకంగా 86.58%ని జనరేట్ చేసింది. లాస్ట్ 2 ఇయర్స్కి 32%, లాస్ట్ 3 ఇయర్స్ నుండి 17%, లాస్ట్ 5 ఇయర్స్ నుండి 21% రిటర్న్ని జనరేట్ చేసిందనమాట. ఇది చెక్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. అదేవిధంగా ఎస్ఐపికి చూసుకున్నట్లయితే లాస్ట్ 1 ఇయర్ రిటర్న్ చూసుకున్నట్లయితే యాన్యువలైజ్డ్ది ఏకంగా 139.85%. 139 పాయింట్ అండి, ఎక్కడిస్తుంది చెప్పండి 139 పాయింట్ రిటర్న్. అదేవిధంగా లాస్ట్ 2 ఇయర్స్కి చూసుకున్నట్లయితే 60%, లాస్ట్ 3 ఇయర్స్కి చూసుకున్నట్లయితే 38.01%, లాస్ట్ 5 ఇయర్స్కి చూసుకున్నట్లయితే 23.82% యాన్యువలైజ్డ్ రిటర్న్స్ అనమాట. ఈ రకంగా జనరేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఫండ్ చూసుకున్నట్లయితే నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. సో ఈ ఫండ్ యొక్క ఎన్ఈవి వచ్చేసి 65 రూపాయలు. ఫండ్ సైజ్ వచ్చేసి 11,961 కోట్లు, అంటే చాలా పెద్ద ఫండ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి కాస్త ఎక్కువే, 1.07%. సో చూడండి, ఎప్పుడైనా సరే డైరెక్ట్లో ఎక్స్పెన్స్ రేషియో అనేది తక్కువ ఉంటుంది. ఇన్ కేస్ మీరు రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, అంటే ఇందులోనే రెగ్యులర్ ప్లాన్ ఉంటుంది, దానిని సెలెక్ట్ చేసుకున్నట్లయితే దానిలో మిడిల్ మెన్స్ ఉంటారు, ఏజెంట్స్ వీళ్ళందరూ ఉంటారు. సో ఎక్స్పెన్స్ రేషియో అనేది 2%, 3% ఆ రకంగా ఉంటుంది. అందుకని చెప్పే పేరుని సరిగ్గా గమనించండి. డైరెక్ట్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి, రెగ్యులర్కి పోకండి. రెగ్యులర్గా పోతే కాస్త ఎక్కువ కమిషన్ వాళ్ళకి పే చేయాలి. అదేవిధంగా రిటర్న్స్ కూడా కాస్త తక్కువ ఉంటాయి. మరియు ఈ ఫండ్ యొక్క ఫండ్ మేనేజర్ ఎవరంటే స్కీమ్ డీటెయిల్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. అండ్ ఈ ఫండ్ యొక్క ఫండ్ మేనేజర్ ఎవరంటే సమీర్ గారు అనమాట. సో చెక్ చేసుకోండి. అండ్ రిటర్న్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఫండ్ అన్నది లంసమ్కి లాస్ట్ 1 ఇయర్గా 82.52%, లాస్ట్ 2 ఇయర్స్కి 23%, లాస్ట్ 3 ఇయర్స్కి 12%, లాస్ట్ 5 ఇయర్స్కి 21%, లాస్ట్ 10 ఇయర్స్కి చూసుకున్నట్లయితే ఈ ఫండ్ అన్నది 24.21% యాన్యువలైజ్డ్ రిటర్న్స్ని జనరేట్ చేసిందనమాట. ఇప్పుడు ఎస్ఐపిస్ గురించి మాట్లాడుకుందాం. ఎస్ఐపిస్కి ఈ ఫండ్ అన్నది లాస్ట్ 1 ఇయర్గా 120%, లాస్ట్ 2 ఇయర్స్కి 51%, లాస్ట్ 3 ఇయర్స్కి 30%, లాస్ట్ 5 ఇయర్స్కి 21%, అదేవిధంగా లాస్ట్ 10 ఇయర్స్కి చూసుకున్నట్లయితే 23.55% ఆఫ్ ద రిటర్న్ని జనరేట్ చేసింది. అదేవిధంగా రేటింగ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే క్రిసల్ వాళ్ళకి వీళ్ళకి 3 స్టార్ రేటింగ్ ఇచ్చారనమాట. అది కూడా గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్. నేను ఏంటంటే ఈ వీడియోలో టాప్ 5 మాత్రమే చెప్తున్నా, ఇంకా చాలా మంచి ఫండ్స్ ఉన్నాయి, టాప్ 5 గురించి చెప్తున్నాను అనమాట. ఈ ఫండ్ యొక్క ఎన్ఏపి చూసుకున్నట్లయితే 58.495 రూపీస్. అదేవిధంగా ఫండ్ సైజ్ వచ్చేసి 10,033 కోట్లు. అండ్ ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి 0.88% అనమాట. క్రిసల్ వాళ్ళకి వీళ్ళకి 2 స్టార్ రేటింగ్ మాత్రం ఇచ్చారు, గమనించండి 2 స్టార్ అంట. అండ్ ఈ ఫండ్ యొక్క ఫండ్ మేనేజర్ ఎవరంటే చిరాజ్ గారు. ఇప్పుడు రిటర్న్స్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది రిటర్న్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు, ఎంత వస్తుందని చెప్పి. సో లంసమ్గా చూసుకున్నట్లయితే లాస్ట్ 1 ఇయర్ గాను ఈ ఫండ్లో 68% రిటర్న్ వచ్చింది. లాస్ట్ 2 ఇయర్స్కి 11.25%, లాస్ట్ 3 ఇయర్స్కి 7%, లాస్ట్ 5 ఇయర్స్గా చూసుకున్నట్లయితే 18.66% ఆఫ్ ద రిటర్న్స్ అనేవి జనరేట్ అయ్యాయి. అదేవిధంగా ఎస్ఐపి యొక్క రిటర్న్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే లాస్ట్ 1 ఇయర్కి 105%, లాస్ట్ 2 ఇయర్స్కి 38.72%, లాస్ట్ 3 ఇయర్స్కి 21.84%, అదేవిధంగా లాస్ట్ 5 ఇయర్స్కి చూసుకున్నట్లయితే 16.58% అనమాట. ఇవి ఈ రకంగా రిటర్న్స్ అనేవి జనరేట్ అయ్యాయి. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఎవరికైతే నా మైండ్ సెట్ ఎలా ఉందంటే సార్ నాకు లాస్ వచ్చినా పర్లా, నేను రిస్క్ తీసుకుంటా, నాకు చాలా ధైర్యవంతుడు నేను, కానీ వస్తే మాత్రం ఎక్కువగా రిటర్న్స్ రావాలి, పోయినా పర్లా, అలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉంటే చెప్పండి అంటారు చూసారా. అలాంటి వాళ్ళకి ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్ అనేవి చాలా మంచిగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ ఫండ్స్లో ఏకంగా చూసారు కదా ఆల్రెడీ 100 కన్నా ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ద రిటర్న్స్ అనేవి జనరేట్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా కొన్ని ఫండ్స్ ఏంటంటే మైనస్ రిటర్న్స్ని కూడా ఇస్తున్నాయి.
సో ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్ అనేవి రిస్కీ ఫండ్స్, అదేవిధంగా ఎక్కువ రిటర్న్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి అన్నమాట. ఎక్కడ రిస్క్ ఉంటుందో అక్కడే రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయనే విషయాన్ని మర్చిపోవద్దు. కాబట్టి మీరు మంచి ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ ఫండ్స్లో ఖచ్చితంగా పెట్టుబడి పెట్టండి అని చెప్పి మేము చెప్పాం. టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఉంటాయి. ఇప్పుడు నేను చేశాను కదా, ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ చేయాలన్నమాట. ఇవన్నీ ఎవరు నేర్పిస్తారంటే మేము యూట్యూబ్లో ఇంత నేర్పించడానికి కుదరదు. ఎందుకంటే 3-4 అవర్స్ పడుతుంది అవన్నీ మీరు నేర్చుకోవాలంటే. కావున మేము ఒక యాప్ని బిల్డ్ చేసాం. ఈ యాప్లో మ్యూచువల్ ఫండ్స్ గురించి సెపరేట్గా కోర్స్ ఉందన్నమాట. మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏం కర్మ, స్టాక్ మార్కెట్, ఇన్సూరెన్స్, లోన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే 63 కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి. ఈ యాప్లో ఏంటంటే ప్రెజెంట్ ఆఫర్ నడుస్తుంది. ఈ యాప్ పేరు ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్. ఈ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది MARIDI. ఈ ప్రోమో కోడ్ని కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు 2000 రూపాయలు ఫ్లాట్ డిస్కౌంట్ అనేది లభిస్తుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఈ ఆఫర్ని ఉపయోగించుకోండి. ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మ్యూచువల్ ఫండ్స్ కోర్స్ని చూడండి, మీకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది అనమాట. స్మాల్ క్యాప్ ఫండ్స్ అంటే ఏంటి, లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే ఏంటి, నేను కొన్ని మాత్రమే చెప్పా, దాంట్లో ఇంకా ఉంటాయి అనమాట. ఎలా చేయాలి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఫండ్ మేనేజర్ జాబితా ఏంటి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఆ యాప్లో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది ట్రీజర్ మాత్రమే, సినిమా మొత్తం ఆ యాప్లో ఉంది. మ్యూచువల్ ఫండ్స్ గురించి అనుకుంటున్నారా, స్టాక్ మార్కెట్, లోన్స్, మీరు విలేజ్ నుండి ఒక బిజినెస్ని ఎలా ప్రారంభించాలి దాని గురించి కూడా కోర్స్ ఉంది. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ ప్రోమో కోడ్ని ఎంటర్ చేయడం అస్సలు మర్చిపోద్దు, మీకు 2000 రూపాయలు ఆదవుతాయి అనమాట. ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.